హలో! నమస్తే అండి. ఇన్‌స్టంట్ సాంబార్ పొడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది టిఫిన్స్‌లోకి మాత్రమే బాగుంటుంది. ఒక కప్పు కందిపప్పు సుమారుగా 200 గ్రాములు, ఒక కప్పు ధనియాలు సుమారుగా 100 గ్రాములు, ఒక స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ మిరియాలు, 15 ఎండుమిర్చి అన్నీ దోరగా స్టవ్ మీద పెట్టుకొని వేయించుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ముందుగా ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఈ ఎండుమిర్చిని మెత్తగా పొడి చేసుకోండి. ఆ తర్వాత కందిపప్పుని పొడి చేసుకోండి. ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకొని మరొకసారి అన్నీ కలిపి మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తగా పొడి చేసుకున్న ఈ సాంబార్ పొడిలో కాస్త పసుపు కలుపుకొని ఒక సీసా జార్‌లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఈ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సాంబార్ చేసుకోవడానికి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, ఒక టమాటా తరుగు, కొద్దిగా బెల్లం, కొద్దిగా చింతపండు రసం, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర కావాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని, అందులో 2 స్పూన్లు నూనె వేసుకొని, అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకొని, అవి చిటపటలాడాక అందులో ఉల్లిపాయ తరుగు కూడా వేసుకొని కాస్త వేపుకోవాలి. ఉల్లిపాయ తరుగు అలా వేపుకొని కాస్త మెత్తపడ్డాక అందులో కాస్త కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేసి ఇంకాసేపు వేయించుకోవాలి. అవన్నీ వేగాక అందులో ఆహ్, టమాటా తరుగు కూడా వేసుకొని అవి మెత్తబడే వరకు అవి వేపుకోవాలి. టమాటాలు అన్నీ కూడా మెత్తగా మగ్గే వరకు అలా వేపుకొని దాని తర్వాత ఒక 4:30 స్పూన్ల వరకు ఇందాక మనం చేసుకున్నటువంటి ఈ సాంబార్ పొడిని వేసుకొని, అందులోకి 2 కప్పులు నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. అలా నీళ్లు పోసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకొని కాస్త వేడి చేసుకోవాలి. ఆ తర్వాత దానిలోకి చింతపండు రసం, ఉప్పు, బెల్లం వేసి మరి కాసేపు కలుపుకుంటూ మరగనివ్వాలి. అలా మరిగాక దానిలోకి మీకు సరిపడేంత కారం వేసుకొని, కొత్తిమీర పైనుంచి చల్లుకొని ఇంకాసేపు అలా తెల్లుతూ మరగనివ్వాలి. 2, 3 నిమిషాల్లో అది కాస్త చిక్కబడుతుంది. కొంచెం ఆ థిక్‌నెస్ మీకు ఎలా కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు మరగనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ 5, 6 సరిపోతుంది. ఇది హోటల్‌లో చేసే టిఫిన్ సెంటర్స్‌లో ఇచ్చే సాంబార్ లాగా అంత రుచిగా ఉంటుంది. పప్పు ఉడకపెట్టే పని లేకుండా ఈజీగా, త్వరగా ఓ పక్కన ఇడ్లీలు ఉడుకుతుండగా 10 నిమిషాల్లో మీరు ఈ సాంబార్‌ని చేసుకోవచ్చు. కుదిరితే చిన్న కొబ్బరి ముక్క, గుమ్మడికాయ ముక్క కూడా ట్విస్ట్ చేసి వేసుకుంటే చాలా బావుంటుంది. టిఫిన్ సెంటర్‌లో ఇచ్చే సాంబార్‌లా అంత టేస్టీగా ఉంటుంది.